నువ్వేమో ఇతరులను క్షమించవు, తడవకోసారి దేవుడి ముందుకు పోయి దేవా నన్ను క్షమించని ఎగురుకుంటూ అడుగుతావు. ఎట్లా ఊరుకుంటుంది అది? న్యాయం ఎట్లా ఊరుకుంటుంది? దేవుడు ఎట్లా ఊరుకుంటాడు? మీరు ఎట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతలే. అన్నీ లింక్ అవుతాయి వచనాలన్నీ ఈ మాటకి. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి దాన్ని. కాబట్టి దయచేసి సాగుతుంది కదా అని సాగించుకోవద్దు. క్షమించటం కంటే గొప్ప విషయం లేదు. క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడిదరు. ఇవ్వండి, క్షమాపణ అడిగాడు, ఇవ్వండి, మీరు కూడా క్షమించబడతారు. ఇవ్వుడి మీకు ఇవ్వబడును, క్షమించుడి, అప్పుడు మీరు పరలోకమందు తండ్రి చేత క్షమించబడదు. కాబట్టి ఇక్కడ ఒకటి, రక్షింపలేని వాటి వైపు నుంచి దేవుని వైపు మళ్ళుకొనుట. 2, పాత ప్రాచీన జీవన విధానం నుంచి దేవుని వైపు మళ్ళుకొని నవజీవనంలోనికి ప్రవేశించుట. ఈ 2 చేయటానికి ముందు మనం దేవుని వైపు మళ్ళుకొనుటయే మారు మనస్సు. ఓకేనా? మారు మనస్సును కూర్చున్న క్లారిటీ, స్పష్టత అది. 3వది, ఇక రక్షణలోనికి వచ్చిన తర్వాత, ప్రభువుని వెంబడించిన తర్వాత, ఇక అనుదిన జీవితంలో శరీరంలో నివసిస్తున్నాం గనక ఈ శరీరంలో పాపము యొక్క ఉనికి ఉంది. మనం చచ్చిందాక ఇది పోదు. మన ఆత్మ క్రీస్తు రక్తము చేత విమోచింపబడింది, కానీ మన శరీరము దుష్టక్రియలనే ఉత్పత్తి చేసిద్ది. రోజు దాని పని అదే. వేప చెట్టు మొదట్లో 100 క్వింటాల పంచదార పోసి బెల్లం కట్టల బెల్లం వేసి బెల్లం నీళ్లు పెట్టిన వేప తీపినే ఉత్పత్తి చేసిద్ది, కానీ వేప చేదునే ఉత్పత్తి చేసిద్ది, కానీ తీపిని ఉత్పత్తి చేయదు. అట్లాగే ఈ శరీరము కూడా దీనికి ఎంతన్నా చేయి, దీని యొక్క ఉత్పత్తి అంతా కూడా చెడిపోయిందే కానీ మంచిది కాదు. తాగేటప్పుడు ఫ్రెష్ నీళ్ళు తాగుతాం, ఉమ్మేటప్పుడు అసహ్యం, అవునా? వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అసహ్యం, తినేటప్పుడు మంచి పదార్థాలు తింటాం, విసర్జన అసహ్యం, అవునా? చెమట అసహ్యం. అంతా తీసుకునేటప్పుడేమో అన్నీ మంచివి, కానీ విసర్జించేటప్పుడు అన్నీ రివర్స్. అలాగే మానవుడి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పాపము కూడా శరీరము నుండి ఉత్పత్తి అవుతుంది. అది రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు పుట్టుచున్నది, కానీ అలాగూ చేయుట కలుగుట లేదు. అంటే శరీరము నుండి ఎప్పుడు ఉత్పత్తి అయ్యేదంతా చెడుగే. ఆ శరీరములోనే ఇప్పుడు మనం బతుకుతున్నాం, మన వాళ్ళు బతుకుతున్నారు. బాగా వినాలి. గలతీ పత్రిక 5:17, 5:19 కూడా సాక్ష్యం ఇస్తుంది. 5:17 అంటాడు, ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి విరోధంగా ఉన్నవి అంటాడు.